నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈట్ హెల్దీ బీ స్ట్రాంగ్, హెల్దీ ఫుడ్ ఫర్ ఏ స్ట్రాంగ్ లైఫ్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి. ఈరోజు మనం 1 kg చికెన్ తోటి పర్ఫెక్ట్గా మంచి అన్ని కొలతలతోటి చికెన్ ఫ్రై ఎలా చేయాలో మనం చూసేద్దాం రండి. ఈ సూపర్ టేస్టీ యమ్మీ చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు 1 kg చికెన్ తీసుకొని అందులో దీన్ని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇందులో నేను పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇదంతా మంచిగా కలుపుకోండి. చికెన్ వచ్చేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. ఈ చికెన్లో ఇది ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, 2 స్పూన్స్ ఆయిల్ మాత్రమే వేసుకొని మంచిగా కలుపుకున్నానండి పర్ఫెక్ట్గా. చికెన్లో వచ్చేసి మనం కారంతో సహా నేను ఎండుమిర్చితో చేస్తున్నానండి. అప్పుడప్పుడు సమ్టైమ్స్ ఇంట్లో కారం లేనప్పుడు కూడా మనకి చాలా యూజ్ అవుతుంది కదా. అండ్ ఈ విధంగా అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా పట్టుకుంటే ఆ స్పైసీనెస్సే వేరండి. కోల్డ్ అయినప్పుడు, చలికాలంలో, ఇంకా ఏదన్నా పప్పు సాంబార్లోకి సైడ్ డిష్గా నేను పచ్చిపులుసు చేశానండి. ఇందులోకి చాలా చాలా టేస్టీగా ఉంది. ఈ విధంగా నేను మా అమ్మ చిన్నప్పుడు అండ్ మొన్నటి వరకు కూడా మా అమ్మ చాలా స్పైసీగా తను ఫుడ్ వండితే తినాలన్న కోరిక అండి. మేము తమిళనాడులో ఉంటాం కదా, సో అందుకే మాకు స్పైసీనెస్ అనేది చాలా తక్కువ అండి. ఇక్కడ అమ్మ చేతి ముద్ద అనేది చాలా అపారమైనదండి. అది దూరం అయితే అది దూరమైన వాళ్ళకే తెలుస్తుంది కదండి. అంతేగాని ఇప్పుడు ఎండుమిర్చి వేసుకున్నానండి. నేను 25 to 30 ఎండుమిర్చి వేసుకొని వాటిని డ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇందులో నేను మసాలాన్ని వేసుకున్నానండి. అక్కడ పైన స్క్రీన్లో ఇచ్చిన అవన్నీ మీరు కొలతలతోటి వేసేసుకోండి. మసాలాలు మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకొని వీటిని కూడా మనం ఈ చిల్లీ దాంట్లో వేసేసుకోవాలండి. ఇవన్నీ మంచిగా కూల్ అయ్యాక మనం మిక్సీకి వేసుకోవాలండి. ఈ మసాలాలు మనకు ఓన్లీ ఒక్క మసాలా రెడీ చేసుకుంటే చాలండి. ఇందులో నేను గార్లిక్ కూడా యాడ్ చేశానండి. ఎందుకంటే నేను చికెన్లో ఓన్లీ 1 స్పూనే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోనే గార్లిక్ వేసుకుంటున్నాను. అల్లం వేసుకోవాల్సిన అవసరం లేదు. గార్లిక్ 20 దాకా వేసుకున్నాను, 15 to 20 వేసుకున్నానండి నేను. సో ఇవన్నీ మంచిగా మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా మీరు పర్ఫెక్ట్గా ఈ విధంగా మసాలా రెడీ చేసుకుంటే చాలండి. మీరు ఏ ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, గరం మసాలా, చికెన్ మసాలాలు ఏమీ వేసుకోకుండా పర్లేదు. నిజంగా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి మీరు ఇంట్లో. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఒకవేళ మీరు కారం తినకుంటే ఒక 20 డ్రై చిల్లీస్ వేసుకోండి, సరిపోతుంది. మిగతా అన్నీ యాజ్ యూజువల్గా వేసేసుకోండి. మేము కారం కొంచెం స్పైసీగా తినాలనేసి నేను ఒక 25 to 30 కరెక్ట్గా 30 వేసుకున్నానండి నేను. మీరు తక్కువ తినాలనుకుంటే 20 నుంచి 25 లోపు వేసుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్ వేసుకున్నానండి. 5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఆయిల్. చికెన్ అంతా మంచిగా కలుపుకోవాలండి. చికెన్ అంతా మంచిగా కలుపుకున్నాక మనం మూత పెట్టేసుకొని కుక్ చేస్తాం కదండి. సో మనం కుక్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టిందండి. 10 to 15 minutes టైం పట్టింది. ఎందుకంటే మనం కడిగి ఇందులో ఆయిల్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, మనకు వాటర్ అన్నీ ఫుల్గా కిందికి వచ్చేస్తాయి కదా, వాటర్ అన్నీ వచ్చేస్తాయి. కాబట్టిగా మనం ఈ చికెన్ అనేది బాగా బాయిల్ చేసుకోవాలండి. సో మనం ఇప్పుడు మంచిగా మిక్స్ అయ్యాక ఇప్పుడు నేను మూత పెట్టుకుంటున్నానండి. మంచిగా కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్ మీదనైనా పర్వాలేదండి. ఎందుకంటే మనం చికెన్లో వాటర్ అన్నీ ఇట్లా ఫుల్గా అబ్జర్వ్ అయ్యి వస్తాయి కాబట్టిగా బయటకు వచ్చేస్తాయి. ఈ విధంగా వాటర్ అనేది రిలీజ్ చేస్తుందండి. వాటర్ అన్ని రిలీజ్ చేస్తుంది కదా. ఈ విధంగా చూసారా వాటర్ అన్నీ ఎలా రిలీజ్ చేసిందో చికెన్లో. వాటర్ అన్నీ ఈ విధంగా రిలీజ్ చేసిందండి. సో ఈ వాటర్ అన్నీ మనకు ఆవిరైపోవాలి. అప్పుడే మనకు ఇవన్నీ వాటర్ అని పోతే అప్పుడు మనకు ఆయిల్ అనేది వస్తుంది కదండి. అప్పటి వరకు కూడా మనం ఇదంతా బాయిల్ చేసుకోవాలండి. ఇంకా ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఆయిల్ అనేది పైకి వచ్చేసిందండి. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి, మంచిగా ఫ్రై అయ్యాయి ముక్కలు కూడా. ఆయిల్ అనేది మంచిగా పైకి వచ్చిందండి. ముక్కలు చూసారా రెడ్ కలర్లో ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో. ఈ విధంగా ఫ్రై అవనియాలండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదండి,
ఈ విధంగా మనం మంచిగా ఫ్రై అయ్యాక కలుపుకున్నాక మిక్సీ పట్టుకున్న మసాలా అంతా వేసేసుకోండి. నేను అంతా వేసేసుకున్నాను. ఇది ఒక్క మసాలాతోటి మనం చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా యమ్మీగా చాలా బాగుంటుందండి. ఉప్పు అనేది ఇప్పుడు వేసేసుకుంటున్నానండి. నేను సాల్ట్ మీరు సరిపడంత వేసుకోండి. నేను 1.5 స్పూన్ వేసుకున్నాను. ఈ సాల్ట్ అంతా వేసుకున్నాక మంచిగా కలుపుకుంటే చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా చాలా బాగా అనిపించిందండి. నాకు టేస్ట్ అయితే చాలా బాగుంది. అసలు ఎంత అంటే మీరు అసలు చెప్పలేనండి. మీరే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో. నిజంగా అసలు చాలా బాగుంది. పిల్లలైనా పెద్దలైనా ఎవ్వరైనా పర్ఫెక్ట్గా తినేస్తారండి. ఈ స్టైల్ ఒక్కసారి చేసి కామెంట్ మాత్రం పెట్టడం మర్చిపోద్దండి ఎలా వచ్చిందో. ఇందులో ఫైనల్గా మనం కొత్తిమీరని వేసేసుకొని ఒక లెమన్ పిండేసుకుంటే సూపర్ ఉంటుందండి. లెమన్ అనేది మీ ఆప్షనల్ అండి. మీరు పుల్లగా తినాలనుకుంటే లైట్గా అది మీ ఆప్షనల్. సో ఈ విధంగా లెమన్ పిండేసుకున్నానండి నేను. మీరు కావాలంటే లెమన్ పిండుకోండి, లేకుంటే లేదు. సో ఫైనల్లీ హెల్దీ స్పైసీ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది అండి. ఇలా అన్నంలో పెట్టేసుకొని చికెన్ ఇంకా కొంచెం టేస్ట్ చేయండి ఎంత బాగుందో. అసలు చాలా చాలా బాగుందండి. ఇందులో మనం రసం కూడా యాడ్ చేసుకోవచ్చు, అన్నీ యాడ్ చేసుకోవచ్చు. రసము, టమాటా చారు, పచ్చిపులుసు సూపర్ ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్